క్రూగర్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే నెంబర్ 1 నేషనల్ పార్క్. ఇది ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా దేశానికి మొజాంబిక్ దేశానికి సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ అడవికి రారాజులు మృగరాజులే. త్వరలో మహేష్ బాబు గారు, రాజమౌళి గారు తెరకెక్కిస్తున్న SSMB29 షూటింగ్ లొకేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నా స్నేహితురాలు పౌలా సహాయంతో సూర్యోదయం నుంచి సూర్యాస్త సమయం వరకు జంతువులన్నీ చిత్రీకరించి మీ ముందు పెట్టాము. చూసి ఎంజాయ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ క్రూగర్ నేషనల్ పార్క్ వచ్చామండి. సో ప్రపంచంలో ఉన్న వరల్డ్స్ బెస్ట్ నేషనల్ పార్క్ అనమాట ఈ క్రూగర్ నేషనల్ పార్కు. ఇది సౌత్ ఆఫ్రికా మొజాంబిక్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. అంటే ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది. దేశం దాటి వచ్చాం. తెల్లారి 3 గంటలకి లేచామన్నమాట అక్కడి నుంచి రావడానికి. ఒక టూర్లో భాగం ఈ కార్లో ఇప్పుడు గేమ్ డ్రైవ్ చేయబోతున్నాం. మీకు సెరెంగేటి, గోరంగోరో టాంజానియాలో చూపించాను. ఆ తర్వాత సంవత్సరం నేషనల్ పార్క్ మసాయి మారాని కెన్యాలో చూపించాను. ఇప్పుడు పౌలాతో కలిపి ఈ సౌత్ ఆఫ్రికాలోని మనకి నేషనల్ పార్క్ చూపించబోతున్నాను. గేమ్ డ్రైవ్ అంటారు. తెల్లారి పొద్దున్న ఇప్పుడు 5 అవుతుంది. 5 నుంచి సాయంత్రం 5 వరకు 12 గంటలు అడవంతా తిరిగి జంతువులు మీకు లైవ్లో చూపిస్తాను. బాగా ఎక్కువ జంతువులను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, కంటిన్యూ చేయండి. దీన్ని గేమ్ డ్రైవ్ అంటారు. ఓకే, లెట్స్ గో. చాలా ఖరీదైంది. ఓకే, సో ఈయన మా టూర్ గైడ్. యువర్ నేమ్ ఇస్ మూసీ. లెట్స్ గో మ్యాన్. లెట్స్ ఫైండ్ సో మెనీ యానిమల్స్. చూడండి, మొత్తం చాలా మంది ఉన్నారు ఇక్కడ. తెల్లారు బయలుదేరి వచ్చారు. చాలా వరల్డ్ ఫేమస్ అనమాట క్రూగర్ నేషనల్ పార్క్ అంటే. యామాన్ చలి విపరీతం చేస్తుంది. సూర్యాస్త సమయం అవుతుంది, సూర్యోదయం అవుతుంది. అమ్మ చలి ఉడికించేస్తుంది అడవిలోని. అమ్మో దుప్పట్లు ఇచ్చారు, మాకు దుప్పట్లు ఇచ్చారు. తెల్లారి హైనా అండి. హైనాలు ఎంత ఉందో హైనాలు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడికి వెళ్తున్నావే? వెరీ ఫాస్ట్. ఓన్లీ చీతా కన్ ఓన్లీ చిరతపులకే సాధ్యం అది పట్టుకోవడం. అంత స్పీడ్గా పరిగెడతాయి ఈ సింహాలు. ఏం పట్టుకోరు వాటిని, ఎంపాలని. ఇక్కడ ఏనుగు ఏం చేస్తుందంటే కాళ్ళతోని తన్ని ఆ కిందన వేర్లు మెత్తగా జిగురుగా భలే ఉంటాయి, రుచిగాన. పైన గట్టిగా ఉంటుంది కానీ కిందన వేర్లు మెత్తగా ఉంటుంది కదా. ఆ వేర్లు నవ్వులుకొని తినుకుంటూ తేగలు, దుంప మొక్కలు, కర్రపెండల మొక్కల్లాగా ఉంటాయని చెప్పి తవ్వుతుంది. దొరికిన తోడుకు తవ్వుతుంది, రగ్గొడుతుంది. ఎప్పుడైతే వచ్చిందో అది పట్టుకొని దూరంగా వెళ్ళిపోయింది. నవ్వులుకొని వెళ్ళిపోతాయి. జిరాఫీలు రండమ్మా రండి, పెద్దవే జిరాఫీలు. బాగున్నాయి జిరాఫీలు. వనితా జిరాఫీల స్పెనియా కిరాఫా. హైనలు బాగున్నావా? అమ్మ బాగుందా? అరిదన్నా మీ అమ్మ బాగుందా? దమ్ముల గుండు బాగున్నారా? దమ్ముల గుండు బాగున్నారా? చూడండి ఎలాగుందో. బాగున్నావా? పాము. థ్యాంక్స్ మ్యాన్. బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో ఇప్పటి వరకు తిరిగి నువ్వు బాగున్నాయి.
సో గుడా బియానా యూ హ్యాపీ ఖలీద్ ఖలీద్. సో తినేసే ఒక 40 నిమిషాల తర్వాత మళ్ళీ తిరగడమే, బండి మీద కూర్చోవడమే, అలా తిప్పుతాడు, జంతువులను చూడడమే. జూలోని జంతువులు బంధించి ఉంటే మనం ఫ్రీగా తిరుగుతాం, ఎక్కడ జంతువులు ఫ్రీగా తిరిగితే మనం బంధించి ఉంటాం, అంతే తేడా. చాలా బాగుంది. పిల్లలు ఎవరైనా ఉంటే పూర్తిగా చూడండి. బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ వెళ్దాం. ఓకే. రెస్టారెంట్ ఇది కంప్లీట్గానే ట్రైన్ రెస్టారెంట్ అండి, మనమే పే చేయాలి, ఏ ఇంక్లూడ్ కాదు. ఇక్కడ లంచ్ డిన్నర్ అన్నీ మనమే పే చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అదే నేను చేయలేదు, తను చేసింది. మనం కాఫీ తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు మిగిలిన జంతువులను చూద్దాం. వెదర్ బాగుంది, సూర్యుడు ఎండగా ఉంది, కొంచెం చలేస్తుంది అంతే. నాదది యూ తుదిమే నో నెససితా కాఫే ఏ వద్దంటది, కావాలంటది. నాది ఇది. బాయ్, ఎంజాయ్. మోనియాత్ ఏట తింటున్నావు? చెట్టుకే ఉంది. ఆహా, గుజ్జు తినేస్తున్నావా? గమ్ము గుజ్జు ఏట తింటున్నావే నువ్వు? అమ్మా, చెట్టు గుజ్జు తింటున్నావా? చెట్టు గుజ్జా? మంచిదిలే, తిను, హెల్త్కి మంచిది. కావాలంటే మీ సొంత కారులో అలా రావచ్చు. అందరూ చాలా మంది సొంత కారులో వస్తారు సరదాగానే. సవక నేషనల్ పార్క్ వరల్డ్స్ నెంబర్ 1 ఎందుకు అయిందంటే నీకు ఓపెన్గా పెట్టారు, నీ ఎవడైనా రావచ్చు, కారు ఎవడైనా వచ్చి తిరగచ్చు. సో అందుకు ఇది వరల్డ్స్ నెంబర్ 1 అయింది. నీ దగ్గర సొంత కారు ఉంటే నువ్వు తిరగచ్చు, కానీ అది కంఫర్టబుల్ కాదు. ఇలా తిరగడం వేరు, ఓపెన్ టాప్ నుంచి మీరు చూడడం వేరు, విండోలో నుంచి చూడడం వేరు. చూడండి ఎలిఫెంట్స్, బేబీ. అబ్బో, చిన్న పిల్ల పుట్టిందే నీకు, బాగున్నది నీ పిల్ల. ఏదా ఆమిస్తుందా అంబా? అదిగోండి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఫ్యామిలీ. బాబు పుట్టాడు, దానికి చిన్న బాబు పుట్టాడు. వాళ్ళ నాన్న వాళ్ళమ్మ. ఇదిగో మీ నాన్ననే పోలేవే, అదే తోక, అదే తొండం, మీ నాన్నలాగే ఉన్నావే. బాబా వాళ్ళ నాన్న వస్తుండే దగ్గరికి. నేనేం బాగానే అన్నా, నేను చెత్తగా అనలేదు ఈ పిల్లల్ని. ఈ సావి నది ఏదైతే ఉందో ఇది హిందూ మహాసముద్రంలో వెళ్ళి కలుస్తుంది. ఇక్కడ ఉన్న జంతువులన్నిటికీ దాహం తీర్చేది ఇదే నది, చాలా ఇంపార్టెంట్. అన్ని జంతువులు ఇక్కడికి వస్తాయి. అందుకే చూడండి ఎన్ని మంది కారులతో ఇక్కడ ఉన్నాం. చూడండి, చూసారా, అందరూ ఇక్కడ ఉన్న జంతువులన్నీ ఇక్కడికి వస్తాయి. డాన్స్ మళ్ళా ఆఫ్రికా ఆగును మా తాత. ఈ నేషనల్ పార్కు ఇజ్రాయిల్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది, అంత పెద్దది. రోడ్లు నీట్గా వేసారు, చాలా పెద్ద రోడ్లు. తెల్లార్లు అలా తిరుగుతూనే ఉండొచ్చు కారు ఉంటే కనుక. సవక అది, ఈ వ్యాన్ అయితే ఇంకా సవక, మామూలు సవక కాదు. చూడండి ఎంత అభివృద్ధి చేశారు. ప్రపంచంలో ఏ నేషనల్ పార్క్ అలా ఉండదు, ఇది ఒక్కటే ఉంటుంది. అంత కన్వీనియంట్గా, అంత కంఫర్ట్గానే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. జంతువులు ఫుల్ మెయింటెనెన్స్, ఫుల్ జంతువులు. రోడ్డు మీద జింకలు వెళ్తున్నాయిలో, ఏ జింకలు జాగ్రత్త. బఫెలోస్ అండి, అడవి దొన్నలు, అడవి బఫెలోలు, అడవి బఫెలో. దీన్ని అందరూ వైల్డ్ బీస్ట్ అంటారు, కానీ బఫెలో మన గేదెకి జాతికి చెందిందే. మన గేదెలు ఇంటికాడ ఉంటాయి కాబట్టి కొంచెం అందంగా ఉంటాయి, కానీ ఇది అడవిలో కాబట్టి కొంచెం మొరటగా ఉంది చూడడానికి. కానీ బఫెలో ఇది. వాట్ ఈస్ కాల్డ్ ఫుతు. ఏంటి ఎంత ఉందో జింక? ఇది జింక కాదు, ఇది దొన్న. దుప్పులు అంటారు కదా అవి. దుప్పి చూడండి ఎంత బాగుంది, ఆకులు అలాగా అందిన ఆకులన్నీ తినేస్తుంది, కానీ చాలా ఎత్తు ఎదుగుతుంది, బాగా పెద్దవి అవుతాయి. పిలు బాగున్నారా మీరు? మగుడు పెళ్ళమును హనీమూన్కి వచ్చారా మీరు? హనీమూన్ రండే దగ్గరికి సెల్ఫీ తీసుకుందామంటే తీసుకొని ఇవ్వట్లేదు. బాగుంది. అమ్మ నాన్న బాగున్నారా? నేను తింటున్నాను, మీరు తింటున్నారా? ఏది చూస్తున్నావు? ఎలిఫాంతియా. జేబ్రా క్రాసింగ్ అంటే ఇదే జేబ్రా క్రాసింగ్. జేబ్రా క్రాసింగ్ అంటాం కదా, అదే. అదిగోండి లెపర్డ్ అక్కడ పడుకుంది, జింకను తినేసి. లెపర్డ్ అంటారు కదా, లెపర్డ్.
జాగ్వార్ కాదు, చీతా కాదు, లిపోడ్ అది. జంతువులు వస్తే కుక్కలాగా అందరం ఇక్కడ కూర్చొనే ఉంటాం. అదిగో ఒక జంతువు వస్తే దాని వెనకాతలు ఒక 100 మంది ఉంటాం. అలాగా జంతువు అంటే సడన్గా చూసి చచ్చిపోయేమో అనుకున్నానండి. షాక్ అయినా. అన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయట. చూడండి, అన్నీ ఫ్లోర్ మీద పడుకుని పోయి చచ్చిపోయేమో అనుకున్నాను. రమ్మ జీవితం ఫోన్లే. అమంగళం అప్రదమవుగాక గజరాజా. పాలు తాగుతున్నావా? అమ్మవి తాగు, మంచిది. తల్లిపాలు చాలా మంచిది. తాగు ఎలిపెంటు. అమ్మ పాలు మంచిది హెల్త్కి. బలము తాగు. నేనేమన్నా తాగమ్మా, తాగు. ఏ పని లేదా మీకు? రోడ్డు మీద పేలు ఏరుకుంటున్నారు. పేలు ఏరుకోవడానికి హైవే రోడ్డే దొరికిందా మీకు? ఏ పని లేనట్లు రోడ్డు మీద పేలు ఏరుకుంటున్నారు. పని లేకపోతే అంతే, ఏ పని లేకపోతే అంతే మీకు. అసలు అంటే అది దాని తోకకి ఏముంటుంది? కెలుగుతున్నావు తోకని. పని ఏంటి లేదు. సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికేనా. సిగ్గు తెచ్చుకోండి రోడ్ల మీద కాకుండా. ఏ స్కూల్లో చదువుకున్నారో? ఇక్కడ క్రోకడైల్ కనబడ్డది. అమ్మయ్యా, మొత్తాన్ని క్రోకడైల్ చూసాం అడవిలోని. న్యాచురల్గా క్రోకడైల్ కూడా చూస్తాం. ఆనందమే ఆనందం. రండి. సాగిపోతూ ముందుకు సాగిపోదాం, ఊగిపోదాం, జోగిపోదాం. రండి. ఓకే, డన్. పాపా ఓకేనా సావిత్రి? ఏటో చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్లే. దీన్ని గేమ్ డ్రైవ్ అని అంటారు. ప్రశాంతంగా మనం ఉంటే 12 గంటలు అలా తిప్పుతాను. నువ్వేం కదలక్కర్లేదు. నువ్వు అలా ఇందులో కూర్చోవాలి. పప్పలు తినుకుంటూ తాక్కుంటూ అలా జంతువులను చూడడమే ఆనందంగా ఉంటుంది. మన పక్కకు ఉంటాయి. అలా వీడియోలు తీసుకొని ఫోటోలు చాలా బాగుంటుంది. కెన్యాలో ఉన్నోళ్ళు కెన్యాలో చేయండి, టాంజానియాలో ఉన్నోళ్ళు ఆఫ్రికాలో అన్నిట్లోనే ఉంటాయి. కానీ స్పెసిఫిక్గా 3 ప్రదేశాల్లో బాగుంటాయి. కెన్యా, టాంజానియా, తర్వాత సౌత్ ఆఫ్రికా. ఈ 3 ది బెస్ట్, వరల్డ్స్ నెంబర్ 1. మొత్తానికి మనకు పొంబాగాడు కూడా కనబడ్డాడు. అడవి పందిని పొంబా అంటాడు ఇక్కడ. పొంబాగాడు చాలా స్పీడ్గా వెళ్తాడు రా బాబు. గొద్దుగోక్కుంటున్నాడు పాపం. ఆడికి దురద వేస్తుంది పాపం. గోక్కోనాయనా వంకాయ కూర తినకరా. అగున మా తాత. జిరపీ వచ్చిందండి. చూడండి, మొత్తం ఈ ఏరియా అంతా పొంబగాళ్ళ ఏరియాలాగా ఉన్నారు. అందరూ పొంబగాళ్ళే కనబడుతున్నారు. పందుల ఏరియా చాలా స్పీడ్గా వెళ్తాయి ఇవి కూడా. పొంబగాళ్ళు హిప్పోపోటమస్ అండి. ఎన్ని ఉన్నాయో. సో సీవా, థ్యాంక్ యూ. సో ఇది లంచ్ టైం అనమాట. ఇవి ఇలాంటివి, ఇది చెప్పాను కదా, ఇది చిన్నదేం కాదు. ఇజ్రాయలీ దేశం అంత సైజులో ఉన్నది, అంత పెద్దది కృగల్ నేషనల్ పార్కు. ఇలాంటివి ఒక 10 క్యాంపులు ఉన్నాయి. ఈ 10 క్యాంపుల్లో ఏముంటాయంటే ఇలా ఇల్లులు ఉంటాయి, రెంటు. మీరు కూడా ఉండొచ్చు. తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది, ఎందుకంటే ఎవరి కారులో ఆరు వస్తారు కదా, ఆ పెట్రోల్ బంక్ ఉంటుంది. తర్వాత రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లు, షాపింగ్ రెస్టారెంట్లు. ఎంత పెద్ద మరి ఇదొక దేశం ఇదొక దేశం కాబట్టి అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డబ్బుతోనే అంతే. అండ్ రాత్రి కూడా మనం తిరగచ్చు మన కారు ఉంటే. రాత్రి ఇదంతా రాత్రి జంతువులు రాత్రి కనబడతాయి, ఎందుకంటే రాత్రిలో యాక్టివ్ అయ్యే జంతువులు ఉంటాయి. బేరా రాత్రి తిరిగే జంతువులు బేరుగా ఉంటాయి కదా. గో రండి తినేద్దాం, ఆకలేస్తుంది. లంచ్ తినేసి మళ్ళీ ఇంకా జంతువులను చూద్దాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఎక్కి మిగతా జంతువులు చూడాలి. అది పెద్ద షిప్, ఎవరు లేరు, మేమే. జాగ్రత్తగా. ఐస్ క్రీమ్ కొన్నాము. ఏది ఐస్ క్రీము? ఐస్ క్రీమ్ కొనుక్కొని తినాలి. ఐస్ క్రీమ్. బాయ్ బాయ్. పొద్దున్నేమో చలి, ఇప్పుడు ఎండ మామూలుగా లేదు. నాకు ఇంకోటి థ్యాంక్ యూ. బాగున్నది, మామూలుగా లేదు ఎండ. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను మంచోనే తెలుసా? ఏటో భయం, మీ భయం తగలయ్యా.
ఓకేలే. ఎక్కువగా ఈ కృగల్ నేషనల్ పార్క్ మెయిన్ రోడ్ ఉంటుంది, మిగతాదంతా ఈ మట్టి రోడ్డే ఉంటుంది. 60% మెయిన్ రోడ్డు, 40% మట్టి రోడ్డు వెళ్ళాలి అనుకుంటే. వావ్, ఎలిఫెంట్ రోడ్డు మీద ఉంది, పెద్దది. ఊ ఊ పెద్దదిరా నాయనా. హే పట్టుకు పట్టుకు పట్టుకు. ఓకే ఓకే, చాలా నెమ్మదిగా ఉండాలి, కడిసేద్దా లేదంటే. వావ్, భలే ఉందా గజరాజు. నెమ్మదిగా మాట్లాడలేదు, కడిసేద్దాం మనం. బాగుంది. చెట్టు ఇరిపేసింది, చెట్టు ఇరిపేసి తినేస్తుంది. అమ్మో అమ్మో, చెట్టు ఇరిపీకి. అమ్మో అమ్మో అమ్మో, వెయిట్ 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 వెయిట్. అమ్మో 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 అమ్మో, చెట్టు ఇరిపేస్తుంది. అమ్మో అమ్మో అమ్మో. అమ్మో అమ్మో. కొండ మీదకి వచ్చాం, ఏదో కొండ మీదకి చాలా లూపు. మా ఊరు తీసుకొచ్చాడు జంతువులు చూద్దామని. అదిగో ఆ కొండ, అండరగంట బండ. ఎన్ని ఉన్నాయిరా బాబు. ఇదిగో మొత్తం ఇక్కడ మొత్తం ఎలిఫెంట్ గుంపులే గుంపులు. అదిగో అదిగో మొత్తం అంతా గుంపులు ఎలిఫెంట్లు. అల్ల చూడండి, చిన్న బేబీ అది ఏకంగా. రోడ్ దాటేస్తుంది ఇది ఏకంగాన. అమ్మా, ఎన్ని చిన్న పిల్లలు ఉన్నాయో, తల్లి పిల్లలు ఎంత బాగున్నాయో కదా. వా, ఎంత స్వీట్. ఎన్ని ఉన్నాయరా మళ్ళీ. చాలా పెద్ద గుంపు. అలా చూడండి ఎన్ని ఉన్నాయో, బాగున్నాయి. మొత్తం ఎలిఫెంట్ ఫ్యామిలీని చూసాం మనం. మట్టి దులిపేసింది, గడ్డి తీసింది, మట్టి దులిపేసి తింటుంది. అబ్బా 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 అబ్బా, ఏం తెలివిరా. ఎలిఫెంట్ తెలివే తెలివి. మట్టి ఉంటుంది కదా, మట్టి దులిపి 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 తిన్నది. అదిగో అదిగో అదిగో. వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. స్ట్రైట్గా అటు ఇటు గడ్డి, పక్క పక్కన మచ్చలు, చెట్లు, కొండలు, వైడ్ యాంగిల్లో చూడండి ఎంత బాగుందో కదా. ఎలా ఉందండి కృగర్ నేషనల్ పార్క్? దీనితో మొత్తం ప్రపంచంలో ఉన్న నేషనల్ పార్కులన్నీ చూపించాను. బోత్స్వానా, కెన్యా, టాంజానియా, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా.